ఇప్పటి వరకు చేశాను అన్న, బైనరీ లోడ్ చేయలేదు. ఓకే, ఆ 3 లోడ్స్ చేసావా? మిగతా వాళ్ళు నరేష్ చేసావమ్మా? చేశానన్న. వెరీ గుడ్. అనిల్ చేశాను, నేను కూడా చేశా. వెరీ గుడ్, వెరీ గుడ్. గిరీష్ మీరు చేశారా? స్వామి నేను ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన ఈ రోజు మార్నింగ్. నాకు మీరు ఇచ్చిన ఎస్క్యూఎల్ లింక్ వర్కౌట్ లేదు. ఏ లింక్ వర్క్ అవ్వట్లేదు? ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా, అది నాకు ఏదో ఐఎస్ఓ ఫార్మాట్ లో వస్తుంది. ఐఎస్ఓ ఫార్మాట్ కాదు స్వామి. ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఏంటంటే అది డౌన్లోడ్ చేసి డిస్క్ బర్న్ చేసేది. నేను ఇచ్చింది మీకు మైక్రోసాఫ్ట్ లింకే. నేను మీకు ఇచ్చిన లింక్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ లింక్. సో నేను అదే స్వామి దాని నుంచి హేమంత్ హెల్ప్ తీసుకొని నేను డౌన్లోడ్ చేశాను. ఓకే, సో అది నాకు డైరెక్ట్ గా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేశారా ఇంకా లేదా? ఇన్స్టాల్ చేశాను నేను 2008 12 వర్షన్ ఇన్స్టాల్ చేశాను. ఏదైతే చేశారు కదా. చేశాను. సో దాంట్లో వచ్చేతలకి లాగిన్ క్రెడెన్షియల్స్ లాగిన్ అవడానికి క్రియేట్ చేశాను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి, నేను చెప్తా. ఓకే. అబ్బాయి అందరూ చూడండి, ఇది ఏమవుతుందని అంటే ఫస్ట్ సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే యూజర్ని క్రియేట్ చేస్తావు, ఆ యూజర్ తోటి లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. కనెక్ట్ అయ్యి చూపిస్తావు, నేను చెప్తా ఎందుకు వస్తుందో. సో ఇక్కడ వచ్చేతలకి నాది సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ ఇవ్వు. సో ఇక్కడ వచ్చేతలకి నా యూజర్ నేమ్ గిరీష్ అనమాట. ఓకే, పాస్వర్డ్ అందరూ చూడండి ఇలా వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు లాగిన్ ఫెయిల్డ్ ఫర్ ద యూజర్ అని. ఓకే క్లిక్ చేసాము. విండోస్ అథెంటికేషన్ తోటి లాగిన్ అవ్వ. ఇప్పుడు అన్నా నేను చెప్పనా అది? చెప్పమ్మా. లాగిన్ అయ్యాను. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పీసీ అని ఉంది కదా స్వామి, అక్కడ క్లిక్ చేయ ఒకసారి. రైట్ క్లిక్ చేస్తే అక్కడ నుంచి నీకు ప్రాపర్టీస్ ఉంది కదా, ప్రాపర్టీస్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ ఉంది కదా, ఓకే అక్కడ క్లిక్ చేసాం. దీని తర్వాత డిఫాల్ట్ గా విండోస్ అథెంటికేషన్ మోడ్ ఉంది కదా, దాన్ని సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ మోడ్ ఎనేబుల్ చేయి. ఓకే, ఇంకా ఓకే క్లిక్ చేయి. ఓకే చేసేసాము. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి ఇందాక క్రెడెన్షియల్స్ మీద లాగిన్ అవ్వు. లాగిన్ ఫెయిల్డ్ ఫర్ యూజర్ గిరీష్. మళ్ళీ సేమ్ ఎర్రర్ వచ్చిందా? ఒకసారి అన్నా అంతే కదా, మళ్ళీ రీసెట్ చేయాలా? కాదు, SQL సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయి. సెర్చ్ లోకి వెళ్ళి స్టార్ట్ లోకి వెళ్ళి అది డిజేబుల్, వాటిని కూడా రన్ చేయాలి కదా. SQL సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ పైన వచ్చింది మూడోది కాన్ఫిగరేషన్ మేనేజర్. సో ఇవన్నీ కూడా SQL సర్వర్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ సెలెక్ట్ చేయి SQL సర్వర్ సర్వీసెస్. సో అది స్టాప్ లో ఉంది, రెండోది SQL సర్వర్. రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ కొట్టు. రీస్టార్ట్ స్వామి నా కింద నుంచి అది. సో SQL సర్వర్ లో ఏ చేంజ్ చేసినా కూడా సర్వీసెస్ రీస్టార్ట్ చేయాలన్నమాట. సర్వీసెస్ ఎక్కడ ఉంటాయంటే SQL సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ లో ఉంటాయి. ఓకే, ఎటు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆగు. సో SQL సర్వర్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఉంది చూసారా, లాస్ట్ నుంచి సెకండ్, అది కూడా సెలెక్ట్ చేయండి. లాస్ట్ నుంచి సెకండ్ డబుల్ క్లిక్ చేయ ప్రోటోకాల్స్ ఫర్ SQL ఎక్స్ప్రెస్.
నేమ్డ్ పైప్స్ అని ఇవి ఉంటాయి. సో ఇవి కూడా ఎనేబుల్లో ఉండాలి. ఓకే. రైట్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ కొట్టు. ఓకే, సేమ్ టీసీపీ ఐపీ కూడా. ఇవి ఎందుకంటే మనం ఒక క్లిక్ నుంచే కాదు, రిమోట్ మెషిన్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఇవి ఎనేబుల్లో ఉండాలి. ఓకే, మళ్ళీ సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ చేయి, ఎందుకంటే ఈ చేంజ్ చేసాం కాబట్టి. పైకి వెళ్ళి రీస్టార్ట్. పైన సీక్వెల్ సర్వర్ బ్రౌజర్ ఉంది కదా, అది కూడా స్టార్ట్ చేయి. స్టాప్లో ఉంది అయ్యాక స్టార్ట్ రావట్లేదా? ప్రాపర్టీస్కి వెళ్ళు, అడ్వాన్స్డ్కి వెళ్ళు. అడ్వాన్స్డ్లో కాదా, లాగిన్లోకి వెళ్ళి ఒకసారి. లాగిన్లో బిల్ట్ ఇన్ అకౌంట్ సెలెక్ట్ చేయి. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో సర్వీస్కి వెళ్ళి స్టార్ట్ మోడ్ డిసేబుల్డ్ ఉంది చూడు, లాస్ట్ నుంచి సెకండ్. రైట్ చేంజ్ ఆటోమేటిక్ పెట్టు. ఓకే కొట్టు. పైకి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేయి. ఇప్పుడు వెళ్ళి నువ్వు సీక్వెల్ సర్వర్లోకి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వు. మామూలు సీక్వెల్ సర్వర్లోకి. ఇంకా అయిపోయింది ఇది. SSMSకి వెళ్ళి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఒకసారి క్యాన్సిల్ కొట్టేసి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యి ఇంకేముందిలే మర్చిపోయా. ఇప్పుడు నేను అప్పుడే తెలియక నానా తంత్రాలు పడ్డా. యూట్యూబ్ చూసుకొని అది చూసుకొని చేసా లాస్ట్. కొత్త పాస్వర్డ్ ఇవ్వు. దేర్ యు గో. ఓకేనా? ఓకే. ఇక దీని నుంచి నువ్వు లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడికి నీకు ఎక్సెల్ ఫైల్స్ ప్రొవైడ్ చేశాను కదా నేను. అవును అవును. అవి దీనిలోకి లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా అంటే నీకు టాస్క్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఇంపోర్ట్ చేసుకోవటం ఆ ఫైల్స్. సో అవి ఇంపోర్ట్ చేసుకొని, లేకపోతే నీ ఇష్టం, డేటాబేస్లో ఏదైనా టేబుల్స్ క్రియేట్ చేసుకుంటావా, ఎలాగైనా చేసుకొని చేసుకో. ఓకేనా? ఓకే. సో అర్థమైందా? సీక్వెల్ సర్వర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమి ఇష్యూస్ వస్తాయో అనేవి. నగేష్, నువ్వు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కదా? ఇన్స్టాల్ చేయలేదన్న నేను ఇంకా. అది నాకు ఇది కూడా 8లో కూడా, విండో 8లో కూడా అది వస్తుందన్న. ఇన్స్టలేషన్ చేసేటప్పుడు అది ఇన్స్టలేషన్ సగం దాకా వచ్చి తర్వాత ఎర్రర్ అక్కర్ అని వస్తుందన్న. ఏం ఎర్రర్ వస్తుంది? అది జస్ట్ ఎర్రర్ అక్కర్ అని చెప్పేసి ఇన్స్టలేషన్ ఆగిపోతుంది. నువ్వు ఓఎస్ చేంజ్ చేసావా? నేను వేరే ల్యాప్టాప్ ఉంటే విండో 8 ఆ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశానన్న. ఇక్కడ ఎవరి దగ్గర ఓఎస్ లేదు. సర్వరా ఇది మన క్లిక్ది. క్లిక్సెన్స్ ఇన్స్టాల్ కావట్లేదా నీకు విండోస్ 8 లో కూడా? ఇన్స్టలేషన్ దగ్గరకు వచ్చేసరికి సగం దాకా అయ్యి తర్వాత ఎర్రర్ అక్కర్ అని చెప్పి ఆగిపోతుంది అన్న. నాకు కూడా ఎందుకు ఎర్రర్ వస్తుంది? డౌన్లోడ్ ఇష్యూ ఏం అర్థం కాలేదన్న. ఒకసారి డౌన్లోడ్ ఇష్యూ అని చెప్పి 2-3 సార్లు అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళా డౌన్లోడ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేశాను. సేమ్ అయినా అదే వస్తుంది. మళ్ళీ ఈరోజు చూడాలి దాన్ని ఒకసారి అన్న. డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఫైల్ నీకు డౌన్లోడ్ సరిగా కాలేదేమో, ఒకసారి ట్రై చేసి చూడు. నీకు ఇంకా ఇష్యూ వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయ. అలాగే అన్న. నైట్ చేయ, మాకు ఫోన్ చేయమంటే నువ్వు సాయంత్రం లోపు చేయి. సరే అన్న. అనిల్, నువ్వు వస్తున్నావా ఇవాళ ఇక్కడికి? అనిల్,
ఓకే, నా స్క్రీన్ షేర్ వచ్చిందా ఇప్పుడు? ఐఎమ్ షేరింగ్ ఇట్ అగైన్. సో నిన్నటి వరకు మనం ఏం చూసాం, క్యూవిడి ఎలా క్రియేట్ చేసామో మనం చూసాం కదా. సో ఇవాళ క్యూవిడి నుంచి డేటా ఎలా లోడ్ చేస్తాము, టైప్స్ ఆఫ్ క్యూవిడి లోడ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఫస్ట్ నుంచి చూపిస్తాను, అంటే హౌ టు కనెక్ట్ టు డేటాబేస్ అండ్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఊరికే. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఎ న్యూ కనెక్షన్. SQL Server, లోకల్ హోస్ట్ అంటే ఏం లేదు, ఆ డేటాబేస్ క్లిక్ సెన్స్ రెండు ఒకే సిస్టంలో కనుక ఇన్స్టాల్ అయి ఉంటే మనం లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు. ఇన్ కేసులో డేటాబేస్ కనుక వేరే సర్వర్ ఉంటే ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది స్వామి. సర్వర్ ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు, సర్వర్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, అవి క్రెడెన్షియల్స్ వాళ్ళే మనకి పాస్ చేస్తారు. ఓకే, సర్వర్ ఐపీ కానీ సర్వర్ నేమ్ కానీ, దాని తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్ నేమ్ అన్ని వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే. జనరల్గా అయితే ఏంటంటే రిక్వైర్మెంట్స్ కూడా మొత్తం వాళ్ళే డాక్యుమెంట్ చేసి మొత్తం పంపిస్తారనమాట. కానీ గిరీష్, నీ సినారియోలో ఏంటంటే నీకు ఏం చెప్పాడంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే, సో కాల్లో ఉంటారంట అందరూ, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, యూజర్స్ ఉంటారో వాళ్ళు, మీరు అంతా కాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారంట, అంటే నాకు ఇది నా రిక్వైర్మెంట్ అని చెప్పేసి అడిగితే, అంటే కాల్లో నువ్వు క్రియేట్ చేయాలంట, చార్ట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి చూపించాలంట, ఇది ఓకేనా మీకు, లేదా ఏదన్నా రిక్వైర్మెంట్ అంటే ఏదన్నా మీరు ఫర్దర్గా చేంజెస్ చేయాలనుకుంటున్నారా, అలా అడిగి వాళ్ళు ఓకే అయిన తర్వాత డాష్బోర్డ్ బిల్డ్ చేయాలంట. అది. సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ ఎ టేబుల్. So table name, so load data of chart. I want to create QED out of this. So QED ఎలా క్రియేట్ చేస్తాం? Store table name into lib : connection name. We don't have connection yet, so I'm creating a connection to the desktop. So desktop, and this will be QED. కనెక్షన్ నేమ్ వచ్చేసి QED. సో నాకు డెస్క్టాప్ మీదే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఇలా చేయొచ్చు చూడు. సో ఇది కనెక్షన్ నేమ్ QED ఇచ్చా. QED కనెక్షన్ తర్వాత కూడా నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు ఎలాగంటే, సో QED డేటా అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చా. సో కనెక్షన్ తర్వాత ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు టేబుల్ ఏంది, sales.qed of QED. ఓకేనా? సో సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. టేబుల్ సేల్స్ నాట్ ఫౌండ్, బికాస్ ఇది ఇక్కడ రిమూవ్ చేయాలి. SQL సర్వర్ నుంచి వచ్చే టేబుల్ నేమ్ రిమూవ్ చేయాలి, లేకపోతే ఆ టేబుల్ నేమ్ యూస్ చేయాలి.
So ఇప్పుడు if I go to desktop, I can see a folder data. where the hell it is. Yeah, QED data and sales.qed. ఈ సైజ్ ఎంత ఉంది? 34,397. 34 MB. 34 MB ఉంది సైజ్. Because 15 lakhs records. ఓకే, సో ఇప్పుడు QED క్రియేట్ చేసాం. QEDని ఎలా లోడ్ చేస్తాం అనేది చూడాలి అంటే ఐమ్ జస్ట్ కమెంటింగ్ ఇట్ అవుట్. సో ఐమ్ క్రియేటింగ్ ఎ న్యూ ట్యాబ్ అండ్ QED లోడ్. ఓకే, సో QED అనేది ఇదే పాత్రలో ఉంది కదా, సేమ్ మనం ఇదే కనెక్షన్ యూస్ చేసుకోవచ్చు. దానిలో QED డేటా sales.qed. సేమ్ మనం మామూలు ఎక్సెల్ ఫైల్ ఎలా అయితే లోడ్ చేస్తాం QED కూడా అంతే లోడ్ చేస్తాం, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, సో సేల్స్ టేబుల్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసేటప్పుడు మీరు గమనించండి. సో ఇక్కడ ఏమొచ్చింది? QED రో బేస్డ్ ఆప్టిమైజ్డ్. అర్థమవుతుందా? రో బేస్డ్ ఆప్టిమైజ్డ్ అంటే అర్థం ఏంటి అని అంటే దీన్నే సూపర్ ఫాస్ట్ QED లోడ్ అని అంటారు. ఆప్టిమైజ్డ్ QED లోడ్ అన్నా, సూపర్ ఫాస్ట్ QED లోడ్ అన్నా, సూపర్ ఫాస్ట్ మోడ్ అన్నా ఒకటే. ఏంది అంటే when we are loading the data from a QED, okay, when we are loading the data from a QED, if we are not making any transformations అంటే ఏంటి? కొత్త కాలం డిరైవ్ చేయటం కానీ లేదా వేర్ కండిషన్స్ రాయటం కానీ ఏమీ చెయ్యకపోతే దాన్ని ఏమంటారంటే ఆప్టిమైజ్డ్ QED లోడ్ అని అంటారు. అర్థమవుతుందా? When we are loading the data from a QED, if we are not making any complex transformations, then the QED load is called optimized QED load or super fast mode. Super fast QED load అంటారు అన్నమాట. Okay, so here we have optimized QED load. What is optimized QED load? Loading the data from a QED without any complex transformations. Any complex transformations లేకుండా చేస్తాం. Allow transformation is renaming a column. అంటే ఏంటి? అక్కడ ఏదైనా కాలమ్ రీనేమ్ చేసుకోవచ్చు. చేసినా కానీ అది స్టిల్ ఆప్టిమైజ్డ్ QED లోడ్ అవుతుంది. లెట్స్ సే యాజ్ కంట్రీ నేమ్ అని ఇచ్చాను. ఓకే, స్టిల్ యూ కెన్ సీ ఇట్ యాజ్ ఆప్టిమైజ్డ్ QED లోడ్. అర్థమవుతుందా? బట్ వాట్ ఇఫ్ ఐ సో ఫ్రమ్ ఆర్డర్ డేట్, నాకు ఆర్డర్ డేట్ ఉంది. ఆర్డర్ డేట్ నుంచి మనం ఏమేమి రిట్రీవ్ చేసుకోవచ్చు? ఆర్డర్ ఇయర్, ఆర్డర్ మంత్, ఆర్డర్ డే. లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ వన్ న్యూ కాలమ్. ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇయర్ ఫ్రమ్ ఆర్డర్ డేట్. సో ఆర్డర్ డేట్, ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ యాజ్ ఆర్డర్ ఇయర్. ఏం లేదు, ఇయర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఇయర్ని డిరైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. దేని నుంచి? ఆర్డర్ డేట్ నుంచి. దాని కొత్త కాలం ఏం రాశాను? ఆర్డర్ ఇయర్ అని రాశాను. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుందో చూడండి. అది రాదు, అన్ఆప్టిమైజ్డ్ అని రాదు, బట్ దట్ ఈస్ అన్ఆప్టిమైజ్డ్ బికాస్ యూ వోంట్ సీ ఆప్టిమైజ్డ్ హియర్. సో వెన్ వీఆర్ లోడింగ్ ద డేటా ఫ్రమ్ ఏ QED, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ రో బేస్డ్ ఆప్టిమైజ్డ్ రో బేస్డ్ ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి మనకు కనుక రాకపోతే దట్ విల్ బి అన్ఆప్టిమైజ్డ్ QED లోడ్. So this is one of the example for unoptimized QED load. Another example would be, so if I use a where condition, let's say where do we have anything? Control C, total cost greater than 1000. సో మీరు గమనిస్తే చూడు, ఇప్పుడు కూడా మనకి అది రాలే. ఇందాక ఫస్ట్ ఆప్టిమైజ్డ్ QED లోడ్ చేస్తే 3 సెకండ్స్లో అయిపోయింది. ఓకే, దాని తర్వాత కొత్త కాలం డిరైవ్ చేస్తే 5 సెకండ్స్లో అయిపోయింది. బట్ ఇప్పుడు వేర్ కండిషన్ యూజ్ చేస్తే 9 సెకండ్స్. సో దిస్ మీన్స్ ఇప్పుడు మనం ఏది యూజ్ చేయాలి? ఆప్టిమైజ్డ్ యూజ్ చేయాలా, అన్ఆప్టిమైజ్డ్ యూజ్ చేయాలా? ఆప్టిమైజ్డ్ యూజ్ చేయాలి. వీ హ్యావ్ టు ట్రై టు లోడ్ డేటా యాజ్ ఆప్టిమైజ్డ్. అర్థమవుతుంది? సో ఇది వాట్ ఈస్ ఆప్టిమైజ్డ్ QED లోడ్ అండ్ వాట్ ఈస్ అన్ఆప్టిమైజ్డ్ QED లోడ్. అన్ఆప్టిమైజ్డ్ QED లోడ్ అంటే ఏంటి? లోడింగ్ ద డేటా ఫ్రమ్ ఏ QED with complex transformations like deriving a new column
ఆర్ యూజింగ్ యూజింగ్ ఏ వేర్ క్లాస్ ఎట్సెట్రా. అర్థమవుతుందా? ఆప్టిమైజ్డ్ క్యూడీ అంటే ఏంటి? ఆర్డర్ బై చేసుకున్నా కానీ అన్ఆప్టిమైజ్డ్ అయిపోతుంది. It is always recommended to use optimized QE loads for better load time and better response time. Okay. In the final application. అది ఫైనల్ అప్లికేషన్లో అనమాట మనం చేయాల్సింది. ఓకేనా? అసలు పద్దాకులు ఆయన ఆప్టిమైజ్ చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎవడు చేస్తాడు? అది ఫైనల్ అప్లికేషన్లో ఫైనల్ డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తాం. సో ఆ డాష్ బోర్డ్ బిల్డ్ చేసేటప్పుడు ఆప్టిమైజ్ చేయాలి. అంతకుముందు ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఆ ఉన్న డేటాని మళ్ళీ క్యూడీగా కన్వర్ట్ చేసుకుని ఫైనల్ దాంట్లో డైరెక్ట్ గా ఆప్టిమైజ్డ్ క్యూడీలో చేస్తాం. సో దీన్నే 3 tier ఆర్కిటెక్చర్ అని అంటారు. నెక్స్ట్ 3 tier ఆర్కిటెక్చర్ నెక్స్ట్ వస్తుంది కాన్సెప్ట్ అది. సో ఇక్కడ వరకు అర్థమైందా మీకు? సో వాట్ ఈస్ క్యూఈడి అనేది. సో ఇప్పుడు నేను మొన్న మీకు ఏం చెప్పాను? క్యూఈడి ఈస్ వాట్? QED will be compressed అని చెప్పేసి చెప్పాను. సో when I say QED is compressed file, so how the compression will happen, how the data is compressed, how the data retrieval is fast when compared with database, అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను అనమాట. ఒక బ్లాగ్ ఉంటుంది, ఎప్పుడు అదే బ్లాగ్ రెఫర్ చేస్తాను నేను. సో వాట్ ఈజ్ సింబల్ టేబుల్ అండ్ బిట్ స్టఫ్డ్ పాయింటర్స్ అని అంటే ఏంటంటే, సో ఒక క్యూఈడీని మనం కనుక క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక టేబులే కదా క్యూఈడీ అంటే. సో ఫర్ వన్ టేబుల్ దేర్ విల్ బి 2 tables. వన్ ఈజ్ సింబల్ టేబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ డేటా టేబుల్. అర్థమవుతుందా? ఒక్క క్యూఈడీకి ఇంటర్నల్గా 2 tables ఉంటాయి. ఒకటి సింబల్ టేబుల్, 2 డేటా టేబుల్. అంటే ఏంటి ఇక్కడ క్లియర్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకుందాం, టేబుల్ విత్ 3 fields. ఓకేనా? సో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసరికి ఏమో కంపెనీ నేమ్, సెకండ్ ఫీల్డ్ వచ్చేసరికి ఏమో ప్రొడక్ట్ నేమ్, థర్డ్ ఫీల్డ్ వచ్చేసరికి ఏమో సేల్స్ అమౌంట్. దిస్ ఈస్ డేటా టేబుల్ కదా. ఇదే మనకి టేబుల్, యాక్చువల్ టేబుల్. ఓకే. సో ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క సింబల్ టేబుల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క సింబల్ టేబుల్. సో సింబల్ టేబుల్లో ఏముంటుందంటే, ఇది సింబల్ టేబుల్ ఫర్ కంపెనీ నేమ్. ఫర్ ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ దెర్ విల్ బి ఏ పాయింటర్ అసైన్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక డిస్టింక్ట్ కంపెనీ నేమ్ కి ఇక్కడ ఒక పాయింటర్ అసైన్ అవుతుంది. పాయింటర్స్ అంటే తెలుసు కదా, అంటే మన బిట్స్ ఉంటాయి చూసావా, అడ్రస్ లొకేషన్ బిట్స్ ఉంటాయి కదా, 01111000 అట్లా. సో అలాగా ఇక్కడ చూస్తే ఏంటి, ఇది దేనికి? ప్రొడక్ట్ నేమ్కి డిస్టింక్ట్ వాల్యూ దాని పాయింటర్. అలాగే సేల్స్ అమౌంట్కి డిస్టింక్ట్ వాల్యూ దాని పాయింటర్. సో ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క సింబల్ టేబుల్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో కూడా డిస్టింక్ట్ వాల్యూకి మాత్రమే పాయింటర్ అసైన్ అవుతుంది. ఎందుకు? అదే వాల్యూ మళ్ళీ రిపీట్ అయితే సేమ్ పాయింటర్ యూస్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? సో ఫైనల్ డేటా టేబుల్లో ఏమవుతుంది? యాక్చువల్ వాల్యూస్ విల్ బి డిస్టింక్ట్ వాల్యూకి పాయింటర్ అసైన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ సేల్స్ వాల్యూ తీసుకుందాం అనుకో. ఒక ప్రోడక్ట్కి సపోజ్ లెట్స్ సే ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకో, మొబైల్ 10,000. అదే మొబైల్ సింగిల్ మొబైల్ పర్చేస్ చేసినప్పుడల్లా ఈచ్ ట్రాన్సాక్షన్కి ఎంత వస్తుంది? 10,000 కదా సేల్స్ అమౌంట్. సపోజ్ ఒక 100 times రిపీట్ అయింది అనుకో 10,000 అనేది. 10,000 పాయింటర్స్ క్రియేట్ అవ్వవు. ఆ 10,000 అనే వాల్యూకి ఒక పాయింటర్ అసైన్ అవుతుంది. ఆ పాయింటర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1000 times రిపీట్ అవుతుంది. కొత్త పాయింటర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ పాయింటర్స్ అనేవేంటి? ఒక్కొక్క డిస్టింక్ట్ వాల్యూకి మాత్రమే అసైన్ అవుతాయి. మళ్ళీ రిపీట్ అయినప్పుడు అదే పాయింటర్ వస్తుంది. సో ఫైనల్ టేబుల్లో యాక్చువల్ వాల్యూ బదులు ఏముంటాయి? ఈ పాయింటర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో సింబల్ టేబుల్లోనేమో ఈచ్ డిస్టింక్ట్ వాల్యూకి ఒక పాయింటర్ అసైన్ చేస్తారు. అది మనం ఎవరు మాన్యువల్గా చేసే ప్రాసెస్ కాదు, ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఇది ఎవరు మాన్యువల్గా చేసే ప్రాసెస్ కాదు, ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. సో ఫర్ ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ ఇన్ ఏ గివెన్ ఫీల్డ్ దేర్ విల్ బి ఏ పాయింటర్ అసైన్డ్. అర్థమవుతుందా? సో అలా ఏంటి, ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని సింబల్ టేబుల్స్ ఉంటాయి. అన్ని సింబల్ టేబుల్స్లో ఏముంటాయి? ఈచ్ డిస్టింక్ట్ వాల్యూకి ఒక పాయింటర్ అనేది అసైన్ అవుతుంది.
సో ఫైనల్గా ఏం జరుగుతుందయ్యా అని అంటే ఫైనల్గా డేటా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ డేటా టేబుల్లో ఏముంటుంది అని అంటే Pointers ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ది యాక్చువల్ వాల్యూస్ పాయింటర్స్ విల్ బి స్టోర్డ్. అర్థమవుతుందా? సో ఈ పాయింటర్స్ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది, రిట్రీవల్ ఫాస్ట్ ఉంటుంది. ఇంకొకటి కంప్రెషన్ అవుతుంది. ఎందుకు? డిస్టింక్ట్ వాల్యూస్ అసలు మనం స్టోరేజ్ చేయట్లా. పాయింటర్స్ అంటే ఏంటి? బిట్స్. సపోజ్ ఇప్పుడు లెట్స్ సే కంపెనీ నేమ్ ఉంది. కంపెనీ నేమ్ అని అంటే సపోజ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అని ఉంది. సో అది ఎన్ని బిట్స్ తీసుకుంటుందా అని అంటే ఇన్ఫోసిస్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని బిట్స్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అన్ని బిట్స్ ఇవ్వకుండా దాని ప్లేస్లో ఏమి ఇస్తున్నాం, పాయింటర్స్ ఇస్తున్నాం. పాయింటర్స్ అంటే ఏంటి? 1 బిట్ 2 బిట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ది యాక్చువల్ వాల్యూ విత్ లాట్ data, so actually we are using pointers to save the అడ్రస్ size. సో ఇప్పుడు ఏమవుతుంది, సోర్స్ టేబుల్ కనుక మనకి అనుకుంటే పెద్దగా అయిపోతుంది. సో దాని బదులు ఏంటంటే క్యూబిడి కాన్సెప్ట్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ పాయింటర్స్ క్రియేట్ చేయడం వల్ల సైజ్ తగ్గుతుంది. ఓకే, టేబుల్ సైజ్ తగ్గుతుంది. అండ్ పాయింటర్స్ కాన్సెప్ట్ మనకి ఇంతకుముందు కూడా చదువుకున్నాం మన అకాడమిక్స్ లో కూడా. పాయింటర్స్ అంటే ఏంటి? ఫాస్ట్ రిట్రీవ్ అవుతుంది. ఎందుకంటే రాదర్ దాన్ ద యాక్చువల్ వాల్యూ అడ్రస్ విల్ బి స్టోర్డ్. అడ్రస్ స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ క్యూబిడి. వై క్యూబిడి ఈస్ కంప్రెస్డ్, వై లోడింగ్ ద డేటా ఫ్రమ్ క్యూబిడి ఈస్ ఫాస్టర్, వై ది ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్స్. సో అర్థమైందా క్యూబిడి గురించి? అందరికీ ఏదైనా డౌట్ ఉందా? స్వామి ఇంకోసారి చెప్పరా అది? Sure. So when I said QVD, so QVD అంటే ఏమన్నానంటే క్లిక్ వ్యూ డేటా ఫైల్ ఏ టేబుల్ ఇన్ క్లిక్స్ ఇంటర్నల్ ఫార్మాట్ స్టోర్డ్ ఇన్ ద లోకల్ డిస్క్. అంటే ఏంటంటే ఇది ఒక టేబుల్ మాత్రమే. ఓకే, సోర్స్ నుంచి ఒక టేబుల్ని తీసుకొని ఒక క్యూవిడీలోకి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది లోకల్ డిస్క్లోనే స్టోర్ అవుతుంది. లైక్ మనకి ఒక ఎక్సెల్ ఫైల్ ఎలాగైతే ఉందో అలాగే క్యూవిడి ఫైల్ కూడా లోకల్ డిస్క్లో స్టోర్ అవుతుంది. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ బైనరీ ఫార్మాట్. అంటే ఏంటి? డేటా ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది? బైనరీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. బైనరీ ఫార్మాట్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఓకే, సైజ్ విల్ బి కంప్రెస్డ్ బై అప్ టు 70 to 80% ఆఫ్ ఒరిజినల్ టేబుల్. ఒరిజినల్ టేబుల్ తోటి మనం కంపేర్ చేసుకుంటే సైజ్ 70 to 80% అనేది కంప్రెస్ అవుతుంది. ఇవి వాట్ ఈస్ క్యూవిడి అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూవిడి నేను చెప్తుంది ఇప్పుడు. లోడింగ్ స్పీడ్ విల్ బి ఫాస్టర్ అప్ టు 90% కంపేర్డ్ విత్ ద ఒరిజినల్ టేబుల్. ఒరిజినల్ టేబుల్తో కంపేర్ చేసుకుంటే అప్ టు 90% ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, ఫాస్టర్ రెస్పాన్స్ టైం ఫర్ యూజర్ క్వరీస్. యూజర్ డేటా క్వరీ చేసినప్పుడు ఫాస్టర్ రెస్పాన్స్ టైం ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంక్రిమెంటల్ లోడ్ సినారియోస్. అది ఇంక్రిమెంటల్ లోడ్ సినారియోస్లో యూజ్ చేస్తాము. అది ఎప్పుడు అనేది నేను ఇంక్రిమెంటల్ లోడ్ చెప్పేటప్పుడు చెప్తాను. సో దాని తర్వాత మనకి ఆ క్యూబిడి అనే దాన్ని చూడాలి అని అంటే మనం క్యూబ్ వ్యూయర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. ఏంటి అంటే టేబుల్ని ఓపెన్ చేయడానికి. సో క్యూబిడీస్ని ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే స్టోర్ టేబుల్ నేమ్ ఇంటూ LIB కనెక్షన్ నేమ్ క్యూబిడి నేమ్. ఇక్కడ వరకు అర్థమైందా స్వామి? ఓకే, వాట్ ఈస్ క్యూబిడి అంటే అర్థమైందా? సో వాట్ ఈస్ క్యూబిడి అనేది మీకు అర్థమైన తర్వాత ఇక్కడ నేనేం చెప్పాను, సైజ్ విల్ బి కంప్రెస్డ్ అప్ టు 70 to 80% అని అన్నా కదా. సో అది ఎలా కంప్రెస్ అయింది, లోడింగ్ స్పీడ్ ఎందుకు ఫాస్ట్ ఉంటుంది, రెస్పాన్స్ టైం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అనమాట ఇప్పుడు మీకు. సో ఇందాక ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని సీక్వెల్ సర్వర్ నుంచి లోడ్ చేసి కింద దాన్ని ఒక క్యూవిడీలోకి కన్వర్ట్ చేసాం కదా ఇక్కడ. సో క్యూవిడీలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. So when we create a QVD, what will happen is for each distinct value there will be a pointer created. Ante let me take this example only. Okay, so meeku ardham kavali ante I'll create a table and I will explain it. So let's say ID, name, cell 1 2 3 4 5 6. ఇది యూనిక్ కాబట్టి
యూనిక్ A B C A B D C F. సో శాలరీ వచ్చేసరికి 100 వీళ్ళ ముగ్గురు ఒక శాలరీ, వీళ్ళ ముగ్గురు ఒక శాలరీ. సో ఇది యాక్చువల్గా టేబుల్, నేను క్రియేట్ చేస్తున్న టేబుల్, అండ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ QED అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో QED క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే there are two types of tables. One is symbol table and another one is data table. సో ఒక్కొక్క QEDకి ఏంటి, 2 types of tables క్రియేట్ అవుతాయి. ఒకటి సింబల్ టేబుల్, ఒకటి డేటా టేబుల్. సో సింబల్ టేబుల్ అంటే ఏంటంటే సింబల్ టేబుల్ will be created for each column. సో ప్రతి ఒక్క కాలంకి కూడా ఒక సింబల్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ సినారియోలో ఏంటి మనకి, సో ఫస్ట్ సింబల్ టేబుల్ ఫర్ ఐడి. సో ఐడి అనే ఫీల్డ్లో సింబల్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో సో సింబల్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింబల్ టేబుల్ ఫర్ ఐడి అంటే ఏముంటుంది, ఇక్కడ డిస్టింక్ట్ వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3 4 5 6. సో దీనికి పాయింటర్, సో ఇది వచ్చేసరికి వాల్యూ అనమాట. ఈ వాల్యూకి ఏంటి, పాయింట్ అనేది అసైన్ అవుతుంది. సో లెట్స్ సే దీనికి 0 0 1 1 0, ఓకే, 1 1 1 0 0 1 0 1 1 1 0. సో ఇట్లా ఏమైంది, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది, సింబల్ టేబుల్ ఫర్ ఐడి. సిమిలర్గా ఏమవుతుంది, సో ఇక్కడ వచ్చేసరికి పాయింటర్స్ మనం డిఫాల్ట్ గా క్రియేట్ చేయమని చెప్పేస్తున్నారు కదా, అసలు మనం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. ఓకే. సో మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం నేను క్రియేట్ చేస్తున్నా అంతే. సో పైన ఐడి బదులు నేమ్. సో ఇక్కడ ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్ మనకి ఏమన్నా డిస్టింక్ట్ వాల్యూస్ A B C D E. ఈ లేదు, F డి రాలేదు, A B ఓకే, డి రాలేదు, రైట్, డి. ఓకే, సో ఒక వాల్యూ రిపీట్ అయింది కదా ఇక్కడ. సో ఒక వాల్యూ రిపీట్ అయితే అంతేనమాట. సో ఇక్కడ 1 1 0 1 1 ఓకే, దాని తర్వాత 0 0 1 0 1 1 0 పడట్లేదు ముందు. ఓకే, సో 1 1 0 1. సో ఇట్లా ఏంటి, ఇప్పుడు మళ్ళీ దీనికి సింబల్ టేబుల్ ఫర్ నేమ్ కూడా క్రియేట్ చేసాం. దాని తర్వాత ఇంకా మిగిలింది ఏంటి, లెట్ మీ క్రియేట్ ఇట్ హియర్. సో ఇలా ప్రతి కాలం కి మామూలుగా పాయింటర్స్ క్రియేట్ అవుతాయా స్వామి? ప్రతి కాలం కి కూడా డిస్టింక్ట్, ప్రతి కాలంలో డిస్టింక్ట్ వాల్యూస్ కి ఇలా పాయింటర్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనకి యాక్చువల్ గా నేమ్, ఇప్పుడు నేను జస్ట్ ABCD అని రాశాను, కానీ మనకి ఇక్కడ నేమ్స్ ఇప్పుడు ఒక్కొక్క స్ట్రింగ్ వాల్యూకి ఏంటంటే ఎక్కువ మెమరీ తీసుకుంటుంది అనమాట స్టోరింగ్ కి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి వాల్యూస్ ఏమన్నా డిస్టింక్ట్ వాల్యూస్ 100 ఒకటి 150 ఒకటి, రెండే మనం క్రియేట్ చేయాల్సింది. 6 రికార్డులు ఉన్నా కానీ మనం క్రియేట్ చేయాల్సింది రెండే. లెట్స్ ఊరికి ఇట్లా క్రియేట్ చేశాను అనుకో. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్క కాలంకి కూడా డిస్టింక్ట్ వాల్యూస్కి మనకి సింబల్ టేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఫైనల్గా డేటా టేబుల్ అనేది ఉంటుంది. సో డేటా టేబుల్లో ఏమవుతుంది, ఇదే టేబుల్. సో ఐడి నేమ్ శాలరీ ఏదైతే ఉందో ఇదే టేబుల్, బట్ ఈ యాక్చువల్ వాల్యూస్ ఉన్నాయి చూసావా, ఈ యాక్చువల్ ఈ వాటి బదులు ఈ పాయింటర్స్ తోటి రీప్లేస్ అవుతాయి. అదవుతుందా? సో
సో ఏ బదులు 110. నెక్స్ట్ లెట్స్ ఏదో ఒకటి అంటే మీకు అర్థం కావటం కోసమే కాబట్టి బట్ 100లోనే ఉంటుంది అంతా. రిపీటెడ్ వాళ్ళకి సేమ్ పెట్టేసి రిపీటెడ్ 26C కదా దీనికి. సో రిపీటెడ్ వాల్యూకి సేమ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఈ 100 దీని బదులు సో ఇట్లా ఫైనల్ టేబుల్లో మనకి ఏమున్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ వాల్యూస్ వీ హ్యావ్ పాయింటర్స్ అనమాట. సో ఇలా పాయింటర్స్ స్టోర్ అవడం వల్లే మనకి ఏమవుతుంది, క్యూబిడి సైజ్ తగ్గుతుంది, లోడింగ్ టైం ఫాస్ట్ ఉంటుంది, యూజర్ క్వరీస్ కి ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైనా స్వామి? ఓకేనా? ఓకే. మిగతా వాళ్ళకి అర్థమైందా, డౌట్ ఉందా ఏమన్నా? ఓకేనా అనిల్? ఓకే ఓకే అన్న. నరేష్ నువ్వేనా? నేనే అన్న. ఓకే, హేమంత్ దగ్గర కూర్చున్నావా? ఓకే ఓకే, రైట్ రైట్. సో ఇది వై క్యూబిడీస్ ఆర్ ఫాస్టర్ అని అంటే ఇది అనమాట మనకి క్యూబిడీస్ లోడ్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఒకసారి రివైండ్ చేస్తే, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రంట్ ఎండ్ అనమాట ఇప్పటి నుంచి. సో అందు గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, బిజినెస్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు టెక్నాలజీస్, అప్లికేషన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫర్ collection, integration, analysis and presentation of business information. Okay, the purpose of business intelligence is to support better decision making. That is fine. Data flow till reporting, individual database నుంచి ETL ప్రాసెస్ జరుగుతుంది. ETL టూల్స్ యూస్ చేసి డేటాని డేటా వేర్ హౌస్ లో పెడతాం. దీన్ని డేటా వేర్ హౌసింగ్ అని అంటాం. రిపోర్టింగ్ కి డేటా వేర్ హౌస్ నుంచి తీసుకుంటాం. వాట్ ఈస్ OLTP అండ్ OLAP? అసలు POS అంటే పాయింట్ ఆఫ్ సేల్. ఎక్కడైతే మన ట్రాన్సాక్షన్ అనేది జనరేట్ అవుతుందో, అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే బార్ కోడ్ స్కాన్ చేసి మనకి చార్జ్ చేస్తారో ఆ ప్లేస్ మనం POS అని అంటాం. ఆ POS లో ఉండే వాటిని ఏమంటే ERP టూల్స్ అని అంటారు అనమాట. SAP ఎక్కువ యూస్ చేసేది, SAP సాఫ్ట్వేర్ వాళ్ళు యూస్ చేసేది అనమాట వాటిలో. సో ఆ పాయింట్ ఆఫ్ సేల్. OLTP అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. దానిలో కరెంట్ డేటా మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది జరిగిందో అది డైరెక్ట్గా డేటాబేస్ లోకి పంపించరు. కరెంట్ డేటా మొత్తాన్ని OLTP సిస్టమ్స్ లో స్టోర్ చేస్తారు. సో వన్స్ ఆ రోజు ట్రాన్సాక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, డైలీ ప్రాసెస్ వచ్చేసి OLTP డేటాని తీసుకెళ్ళిపోయి OLAP లో స్టోర్ చేస్తుంది. ఓకేనా? OLAP అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. స్వామి మీకే చెప్తున్నాను, మీరు లేరు కాబట్టి. ఓకే స్వామి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటేనేమో కరెంట్ డేటా మాత్రమే ఉంటుంది. సో కరెంట్ డేటా మీద మనం ఏంటి అనాలిసిస్ చేయగలమా? చేయలేము. సో మనం అనాలిసిస్ చేయాలంటే OLAP లోని మాత్రమే చేస్తాం. OLAP అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ ఏంటంటే కరెంట్ డేటా ఉంటుంది, ప్లస్ హిస్టారికల్ డేటా కూడా ఉంటుంది. సో టిపికల్ గా చెప్పాలంటే OLAP ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. సో ETL అంటే ఏంటి? E అంటే ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సోర్సెస్. T అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. L అంటే లోడింగ్ ద డేటా ఇంటూ డేటా వేర్ హౌస్. అది ETL. POS అంటే పాయింట్ ఆఫ్ సేల్. సో డేటాబేస్ లో రకరకాల డేటాబేస్ లోనే రా ఫార్మాట్ లో ఉంటుంది. నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిసి ఉంటుంది. మేల్ ఫీమేల్ అనొచ్చు, M అనొచ్చు, F అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. ఎక్సెల్ ఉంటుంది, లార్జ్ డేటాబేస్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. డేటాబేస్ SQL సర్వర్ మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ MySQL ఒరాకిల్, SAP, హడూప్, క్లౌడ్ లోనేమో Azure, AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో డేటా వేర్ హౌస్ అంటే ఏంటంటే లార్జ్ డేటాబేస్ విచ్ స్టోర్స్ ది ప్రాసెస్డ్ డేటా. BI టూల్స్ అంటే ETL టూల్స్ ప్లస్ రిపోర్టింగ్ టూల్స్ నే మనం BI టూల్స్ అని అంటాం. ETL టూల్స్ ఏమన్నా ఇన్ఫర్మాటికా, SSIS, SAP, BW, డేటా స్టేజ్, టాలెంట్, ODI, ఒరాకిల్ డేటా ఇంటిగ్రేషన్, మెటీరియల్, అబినిషియో. సో మీకు ఈ టూల్ నేమ్స్ తెలియాలి అట్లీస్ట్, అవి ETL టూల్స్ అని. దాని తర్వాత రిపోర్టింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి? క్లిక్ లో 3 ఉన్నాయి. క్లిక్ సెన్స్, క్లిక్ వ్యూ అండ్ ప్రింటింగ్. టాబ్లూ, పవర్ BI, SAP లుమిరా, మైక్రో స్ట్రాటజీ, OBI, కాగ్నోస్, SSRS, SAP BIVO. పైన నేను బోర్డ్ లో పెట్టిన వాటి విజువలైజేషన్ టూల్స్ అని అంటారు. కింద వాటినేమో ట్రెడిషనల్ రిపోర్టింగ్ టూల్స్ అని అంటారు. ఓకే, ETL ప్రాసెస్ ఎలా జరుగుతుంది? డేటాబేస్ 1, డేటాబేస్ 2, సోర్స్ టేబుల్, ట్రాన్స్ఫార్మ్, టార్గెట్ DB. బ్యాక్గ్రౌండ్ 1993 స్వీడన్ లో స్టార్ట్ చేశారు. ప్రొడక్ట్స్ ఏమున్నాయి? క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్ అండ్ ప్రింటింగ్. క్లిక్ వ్యూ గైడెడ్ అనలిటిక్స్ టూల్, అంటే డెవలపర్ విల్ గైడ్ ది అనాలిసిస్. లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి నవంబర్ 2018 1993 లో స్టార్ట్ చేశారు. కేమ్ టు లైమ్లైట్ ఇన్ 2005.
క్లిక్ సెన్స్ సెల్ఫ్ సర్వీస్ బిఐ. మిమ్మల్ని ఎవరైనా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లిక్ వ్యూ అండ్ క్లిక్ సెన్స్ అన్నారు అని అంటే ఏం చెప్పాలంటే క్లిక్ వ్యూ ఇస్ గైడెడ్ అనలిటిక్స్ టూల్ where the developer will guide the analysis. The end user cannot create his own visualization. But coming to ClickSense is a self-service BI where the end user can create his own visualization. అని చెప్పి చెప్పాలి. ఓకేనా? ఒక్క నిమిషం. హలో క్లాస్ చెప్తున్నా. సో అదనమాట మీరు చెప్పాల్సిన క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్ డిఫరెన్స్ ఏంటంటే క్లిక్ సెన్స్ ఇది సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్ వేర్ ఎండ్ యూజర్ కెన్ క్రియేట్ హిస్ ఓన్ విజువలైజేషన్ వైల్ అనలైజింగ్ ద డేటా. లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి నవంబర్ 2018, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2014, సెప్టెంబర్ 2014 ఇఫ్ ఐ రైట్ దట్, సెప్టెంబర్ 2014. ఓకే. అండ్ ప్రింటింగ్ అనేది స్టాటిక్ రిపోర్టింగ్ ఇన్ ఎక్సెల్, పిపిటి, పీడిఎఫ్, వర్డ్ అండ్ హెచ్టిఎంఎల్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2014, లేటెస్ట్ వర్షన్ సెప్టెంబర్ 2018. ఓకే. సో సోర్సెస్ ఏంటి ఎన్ ప్రింటింగ్ కి? క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్ రిపోర్ట్స్ సోర్స్ అనమాట. ఓకే. ఫర్ ఎనీ హెల్ప్ ఆన్ క్లిక్ ప్రొడక్ట్ విజిట్ help.click.com. సో అడ్వాంటేజెస్ ఓవర్ అదర్ టూల్స్. అడ్వాంటేజెస్ ఫస్ట్ ఏంటంటే ఇన్ మెమరీ టెక్నాలజీ. ఇన్ మెమరీ టెక్నాలజీ అంటే ఏంటంటే అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు డిస్క్లోనే ఉంటుంది. బట్ వెన్ ఎవర్ ది యూజర్ ఈస్ అనలైజింగ్ ది అప్లికేషన్, ఎప్పుడైతే ఎండ్ యూజర్ అప్లికేషన్ ని అనలైజ్ చేస్తున్నాడో అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్లికేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ది ర్యామ్ ఆఫ్ ద సర్వర్. అర్థమవుతుందా? సర్వర్ యొక్క ర్యామ్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడు యాక్సెస్ చేసుకున్నప్పుడు మాత్రమే. సో ర్యామ్ లో స్టోర్ అవటం వల్ల ఏమవుతుంది? స్పీడ్ ఉంటుంది యాక్సెస్ చేసుకునేటప్పుడు యూజర్. ఓకే. సో ఈ సినారియోలో మరి ర్యామ్ లో స్టోర్ అవటం వల్ల అప్లికేషన్ సైజ్ పెరిగే కొద్దీ ఏమవ్వాలి? ర్యామ్ పెంచుకుంటూ పోవాలి. ఓకేనా? అది ఇన్ మెమరీ టెక్నాలజీ. రెండోది ఏంటంటే అసోసియేటివ్ మోడల్. అసోసియేటివ్ మోడల్ అంటే ఏంటంటే ఇఫ్ 2 tables ఆర్ అసోసియేటెడ్, అంటే 2 tables కి మధ్య కామన్ ఫీల్డ్ కనుక ఉంటే అవి అసోసియేట్ అయిపోతాయి. ఓకే. సో దాని బెస్ట్ యూజ్ ఏంటో మన ఫ్రంట్ ఎండ్కి వచ్చినప్పుడు చూపిస్తా అసోసియేటివ్ మోడల్. నెక్స్ట్, కెన్ హ్యాండిల్ మల్టిపుల్ డేటా సోర్సెస్ ఇన్ ఏ సింగిల్ అప్లికేషన్. ఒక సింగిల్ అప్లికేషన్ లో మల్టిపుల్ డేటా సోర్సెస్ ని యూజ్ చేసి డేటా అనేది పుల్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ ఈటీఎల్ క్యాపబిలిటీ ఉంది అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఈటీఎల్ క్యాపబిలిటీ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. అంటే ఏంటి? మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా లోడ్ చేసుకోవచ్చు, క్లిక్లోకి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొచ్చు అండ్ క్యూబిడీలోకి లోడ్ చేయొచ్చు. అట్లా సపోర్ట్ టు మొబైల్ డివైసెస్ యాజ్ వెల్. మొబైల్ డివైసెస్ కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట, ట్యాబ్లెట్స్కి, ఆండ్రాయిడ్కి, వాటికి. క్లిక్సెన్స్ బ్యాక్గ్రౌండ్ 2014 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. ఆఫర్స్ ఇంటరాక్టివ్ డేటా డిస్కవరీ సొల్యూషన్, ఫోకస్ ఆన్ విజువలైజేషన్. క్లిక్సెన్స్ చార్ట్స్ అండ్ ఫార్ములాస్ కెన్ బి యాడెడ్ ఈజీలీ వై డ్రాగ్ అండ్ డ్రాప్. బ్యాక్ ఎండ్ లో ఏ ఇంజిన్ ఉంటుంది? క్లిక్స్ ఇంజిన్ ఉంటుంది, ఇండెక్సింగ్ ఇంజిన్ అనమాట. సో దట్ ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవడానికి. Since ClickSense is developed on the Chromium engine and therefore completely web based అనమాట, it can be accessed via browser. బ్రౌజర్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్, ClickSense ఎంటర్ప్రైజ్ సర్వర్ అనేది. ఇది కంపారిజన్. అది డేటా మోడలింగ్ అంటే డైమెన్షన్ అంటే ఏంది? టెక్స్చువల్ అట్రిబ్యూట్ ఆర్ నాన్ మెజరబుల్. కంట్రీ, కస్టమర్, సేల్స్ మ్యాన్, స్టోర్, ప్రొడక్ట్, ఇయర్, వీటిని డైమెన్షన్స్ అంటాం. ఫ్యాక్ట్ అంటే ఏంటి? మెజరబుల్. సేల్స్, ప్రాఫిట్, లాస్, రెవెన్యూ, గ్రాస్ మార్జిన్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అలాంటిది. ప్రైమరీ కీ అంటే ఏంటంటే యూనిక్ ప్లస్ నాట్ నల్. డైమెన్షన్ టేబుల్ అంటే టేబుల్ విత్ ప్రైమరీ కీ అండ్ టెక్స్చువల్ అట్రిబ్యూట్స్. ఫ్యాక్ట్ టేబుల్ అంటే టేబుల్ విత్ ఫారిన్ కీ అండ్ మెజర్స్. స్కీమా అంటే స్ట్రక్చర్ అని అర్థం. నార్మలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వన్ టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్ టు రెడ్యూస్ ద రిడెండెన్సీని మనం నార్మలైజేషన్ అని అంటాం. డేటా మార్ట్ అంటే ఏంటి? డేటా మార్ట్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్హౌస్ which contains data about one department or one particular subject area. So I will not say department, I will call it as subject area. సబ్జెక్ట్ ఏరియా అని చెప్పేసి అంటాను. ఒక్క నిమిషం. సో సబ్జెక్ట్ ఏరియా, ఒక సబ్జెక్ట్ ఏరియా అంటే సబ్సెట్ అంటే ఏంటంటే ఒక పార్ట్ అని అనమాట.
అంటే ఒక కంప్లీట్ పై అనేది డేటా వేర్ హౌస్ అంటే ఆ కంప్లీట్ పైలో ఒక పార్ట్ వచ్చేసరికి మనకి డేటా మార్ట్. ఓకే, అది ఒక సబ్జెక్ట్ ఏరియాకి రిలేటెడ్. సబ్జెక్ట్ ఏరియా అంటే ఇట్ మే బి ఎనీథింగ్. దాని తర్వాత స్టార్ స్కీమా అంటే ఏంటి? స్టార్ స్కీమా అంటే ఏంటి? వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ డీనార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్. డీనార్మలైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ హియర్ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ డిఫరెన్షియేట్స్ స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా. ఓకే, డీనార్మలైజ్ అంటే ఏంటంటే క్లబ్ అయి ఉంటాయి అనమాట టేబుల్. స్నోఫ్లేక్ స్కీమా అంటే వన్ ఆర్ మోర్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ నార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్. అంటే ఏంటి? ఒక డైమెన్షన్ టేబుల్ కి ఇంకొక చైల్డ్ డైమెన్షన్ టేబుల్ ఉంటుంది, దాన్నే మనం స్నోఫ్లేక్ స్కీమా అన్నమాట. స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా. అడ్వాంటేజ్ ఆఫ్ స్టార్ స్కీమా, హైలీ డీనార్మలైజ్డ్ స్టార్ స్కీమా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఎందుకంటే లెస్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి. అడ్వాంటేజ్ ఆఫ్ స్నోఫ్లేక్, ఇట్ ఈస్ హైలీ నార్మలైజ్డ్, నో రిడెండెంట్ డేటా, మెమరీ యూటిలైజేషన్ ఇస్ గుడ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఏమో డీనార్మలైజ్డ్ స్టార్ స్కీమా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఎందుకు నెంబర్ ఆఫ్ టేబుల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, అంతే కదా. స్నోఫ్లేక్ అంటే ఏంటంటే హైలీ నార్మలైజ్డ్, నో రిడెండెంట్ డేటా, సో మెమరీ యూటిలైజేషన్ బాగుంటుంది. ఓకే, క్లిక్సెన్స్ వేరియంట్స్ అనమాట. డెస్క్టాప్ అంటే మనం చేసేది యూజ్ టు డెవలప్ ద అప్లికేషన్, ఫ్రీ వెర్షన్ కెన్ బి డౌన్లోడెడ్. ఎంటర్ప్రైజ్ సర్వర్ వీ కెన్ క్రియేట్ అప్లికేషన్స్ అండ్ పబ్లిష్ దిమ్ టు ద ఎండ్ యూజర్స్ సర్వర్లో. ఇది లైసెన్స్డ్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ అన్ యూఆర్ఎల్. నెక్స్ట్ హబ్ అంటే ఏంటంటే యూజ్ టు క్రియేట్ అండ్ యాక్సెస్ ది అప్లికేషన్. సో ఈ హబ్ క్యూఎంసీ అనేది ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఎంటర్ప్రైజ్ సర్వర్. హబ్ అంటే మనం చేసేదే ఇప్పుడు ఏది మనం డెవలప్ చేస్తున్నాం చూసావా, అలాగే ఉంటుంది. బట్ క్యూఎంసీ అంటే ఏంటంటే క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. నేను ఇది చూపిస్తాను మీకు, నాకు తెలిసి ఐ హోప్ఫుల్లీ బై దట్ టైమ్ ఐ గెట్ అన్ యాక్సెస్, అప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లిక్సెన్స్ క్లౌడ్, సేమ్ యాజ్ ఎంటర్ప్రైజ్ సర్వర్ ఇన్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ యాక్సెస్ చేసుకోవాలంటే cloud.click.com వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ఆల్సో లైసెన్స్ అండ్ చార్జ్ బేస్డ్ ఆన్ ద స్పేస్ ప్రొవైడెడ్. మనకి ఎంత అయితే స్పేస్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని. దిస్ ఈజ్ లైసెన్స్ యాజ్ వెల్ ఫర్ ఫ్రీ యూజర్స్ దెర్ విల్ బి ఏ లిమిట్ ఆఫ్ 200 MB. సో సారీ, దిస్ ఈజ్ 250 MB. సో యూజర్స్కి ఎంత 250 MB స్పేస్, ఫ్రీ స్పేస్ ఇస్తారు అనమాట. అంటే అది మీకు చూడాలి అని అంటే ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో cloud.click.com, సో లాగిన్. So login. See, మీరైతే ఏదైతే క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తున్నారో అది సో అప్గ్రేడ్ అంటే ఏంటంటే చార్జబుల్ అనమాట, ఇంకా వాడు మనకు వేస్తాడు. సో settings, here you can see my storage. I have used 13 MB out of 250 MB. అర్థమైందా? సో మనకి ఎంత ఇస్తారు అంటే పాత అప్లికేషన్స్ డిలీట్ చేసేస్తే మళ్ళీ ఫ్రీ అవుతుంది స్పేస్, మళ్ళీ ఫ్రీ అవుతుంది స్పేస్. ఓకే, సో ఇది నా యాక్చువల్ ప్రాజెక్ట్ అనమాట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐ విల్ షో యూ దిస్ లేటర్. సో దిస్ ఈస్ 3 వేరియంట్స్ ఇన్ క్లిక్సెన్స్. ఓకే, తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏమంటాయి? క్లిక్ వ్యూలో రిపోర్ట్ .qvw అని అంటాం, క్లిక్ వ్యూ వర్క్ ఫైల్. ఓకే, క్లిక్సెన్స్లో QVF అని అంటాం. QVF అంటే క్లిక్ వ్యూ ఫైల్ అనే అర్థం, అది వెరైటీగా పెట్టాడు. క్లిక్సెన్స్లో కూడా QVF అంటే క్లిక్ వ్యూ ఫైల్ అనే అర్థం. యాప్స్ విల్ బి స్టోర్డ్ అండర్ ద బిలో పాత్. ఎక్కడ స్టోర్ అవుతాయా అని అంటే డాక్యుమెంట్స్లో, క్లిక్లో, సెన్స్లో, యాప్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ది అబవ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ షేర్డ్ పర్సిస్టెన్స్. సో దీన్ని మనం షేర్డ్ పర్సిస్టెన్స్ అని అంటాం. ఎందుకని అంటారు? చెప్పు సార్. ఇది మామూలుగా డిఫాల్ట్ పాత్ అది. డిఫాల్ట్ పాత్, డిఫాల్ట్ పాత్ ఇది. మనం క్లిక్సెన్స్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేస్తే పాత్. బట్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ వేర్ ఎవర్ వీ నీడ్, మనం ఎక్కడ కావాలంటే అక్కడ. సో మనకి ఇప్పుడు అందరికి తెలుసో లేదో, ఎంటర్ప్రైజ్ సర్వర్ ఉందనుకో, సర్వర్ అనేది ఎప్పుడు ఒక సిస్టమే ఉండదు తెలుసా, క్లస్టర్ ఉంటాయి. క్లస్టర్ అంటే ఏంటి? మల్టిపుల్ సిస్టమ్స్ మొత్తం కలిపి ఒక నెట్వర్క్ లో ఉంటాయి. క్లస్టర్ ఎందుకు ఉంటాయి? ఎక్కువ స్పేస్ ఒక దాంట్లో స్పేస్ కాదు, హై అవైలబిలిటీ. ఎగ్జాక్ట్లీ, హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ అంటే ఏంటంటే ఆల్ ద టైమ్ దేర్ విల్ బి ద సిస్టమ్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. అంటే సపోజ్ ఒక ఏదైనా ఫెయిల్యూర్ వల్ల ఒక సిస్టమ్ డౌన్ అయింది అనుకో, ఇంకో సిస్టమ్ షుడ్ బి అవైలబుల్. మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి వాడు కోట్లు పెట్టి వాడు ఖర్చు పెట్టి చేసినప్పుడు
ఒక సిస్టమ్ ఎవడు వాడు. క్లస్టర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో క్లస్టర్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. నోడ్స్ అంటే నథింగ్ బట్ సిస్టమ్. సో మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు క్లిక్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? సో దెర్ విల్ బి వన్ సెంట్రల్ నోడ్. ఒక సెంట్రల్ నోడ్ లో క్లిక్ సెన్స్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. కానీ మిగతా అన్నిటికీ కూడా యాక్సెసిబుల్ పాత్ లో ఉండాలి కదా ఇవన్నీ, ఏవి ఈ ఫైల్ పాత్ అవన్నీ. సో అందుకనే వాళ్ళు పెట్టే పాత్ నే మనం ఏమంటామంటే షేర్డ్ పర్సిస్టెన్స్ అని అంటాం. అర్థమవుతుందా? ఏ పాత్ లో అయితే ఇన్స్టాలేషన్ చేసి మిగతా అన్ని నోడ్స్ షేర్ చేస్తారు దాన్ని షేర్డ్ పర్సిస్టెన్స్. నగేష్ మ్యూట్ చేయవా? సో ఆ పాత్రనే మనం ఏమంటామంటే షేర్డ్ పర్సిస్టెన్స్ అని అంటారు. సెంట్రల్ నోడ్ లోనేమో ఇన్స్టాలేషన్ చేస్తారు, చేసి ఎక్కడైతే ఈ పాత్ ఇప్పుడు యాప్స్ అనే ఫోల్డర్ లోనే ఖచ్చితంగా స్టోర్ అవ్వాలి. యాప్స్ ఎక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఫోల్డర్ ఇది ఉంటుంది, ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఫోల్డర్ ఉండదు. సెంట్రల్ నోడ్ లో మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఒక పాత్ లో క్లిక్ సెన్స్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. అన్ని సర్వీసెస్ కూడా అక్కడి నుంచే రన్ అవుతాయి, ఆ సెంట్రల్ నోడ్ నుంచే. సో ఈ పాత్స్ మొత్తం మిగతా నోడ్స్ మిగతా సర్వర్స్ కూడా షేర్ చేయాలి కాబట్టి ఆ పాత్ నే షేర్డ్ పర్సిస్టెన్స్ అని అంటాం. ఇప్పుడు అందరు మరి ఒకళ్ళు క్లిక్ చేసి అందరి అప్లికేషన్స్ ఉంటాయి కదా అందులో. అట్లే ఉండదు, అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ లో నేను చెప్పింది డెవలప్మెంట్ లో కాదు. డెవలప్మెంట్ వేరు, ప్రొడక్షన్ వేరు. అర్థమవుతుందా? సో లోడ్ బ్యాలెన్సింగ్ కోసం కూడా క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఒక సర్వర్ మీదే మొత్తం భారం పడకుండా మిగతా సర్వర్. ఇప్పుడు ఒకే దానిలో 128 GB ర్యామ్ ఇన్స్టాల్ చేసామనుకో, దానికన్నా కూడా 64 డివైడ్ చేయడం బెటర్, అట్లా అనమాట. సో లోడ్ బ్యాలెన్సింగ్ కోసం వాటికి క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తారు. సో అర్థమైందా ఇది? గిరీష్ నీకు అర్థమైందా? నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి నగేష్ అండ్ అనిల్, నరేష్ ఓకే అర్థమైంది. ఓకే రైట్. సో అది ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది, షేర్డ్ పర్సిస్టెన్స్ అంటే ఏంటి అనేది. దాని తర్వాత ఇది పెడదాం అనుకున్నాను, అట్లా యాప్ ఓడిబిసి ఓఎల్డిబి. ఓడిబిసి అంటే ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ, ఓఎల్డిబి అంటే ఆబ్జెక్ట్ లింకింగ్ ఎంబెడింగ్ డేటాబేస్. బోత్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. ఓడిబిసిలో యూజర్ డిఎస్ఎన్, సిస్టమ్ డిఎస్ఎన్ అంటే డిఎస్ఎన్ అంటే డేటా సోర్స్ నేమ్, ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. హౌ టు క్రియేట్ ఓడిబిసి డ్రైవర్స్ అంటే మొత్తం సెటప్ ఇచ్చాను ఇక్కడ, ఎలా చేయాలి. కంట్రోల్ ప్యానల్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, సెటప్ ఓడిబిసి డేటా సోర్స్, సిస్టమ్ డిఎస్ఎన్, యాడ్, సెలెక్ట్ రిక్వైర్డ్ డ్రైవర్, డేటా కనెక్షన్ నేమ్, డెస్క్రిప్షన్, SQL సర్వర్ నేమ్, నెక్స్ట్ SQL సర్వర్ అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, నెక్స్ట్ చేంజ్ డిఫాల్ట్ డేటాబేస్ టు నెక్స్ట్, ఫినిష్. So this is how you will create an ODBC driver. After that, what is information density, what is subset ratio? So information density అంటే ఏంటి అని అంటే the number of records that we have as not null values when compared with the total number of records. Subset ratio is the number of distinct values of a given field in the given table when compared with the total number of distinct values of the same field in all the tables in the entire data model. తెలిసింది అది. If subset ratio is of a field is 100%, then we call the field as a perfect key. If it is less than 100%, then we will call it as a primary key. Internal table view అంటే source table view అంటే internal table view అంటే it displays the table as click stores table. స్టోర్ చేసుకున్నప్పుడు ఇది సింథటిక్ టేబుల్స్ ఉంటే సింథటిక్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది, అది మనకు కనబడుతుంది. సోర్స్ టేబుల్ వ్యూ ఏంటంటే ఇట్ డిస్ప్లేస్ టేబుల్స్ as క్లిక్ రీడ్స్ టేబుల్. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, రిలేటివ్ పాత్ అంటే ఏంటి. సో ఇక్కడ ఇది మీకు చెప్పలేదు యాక్చువల్గా. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ పాత్ ఆఫ్ ద ఫైల్. లెట్స్ ఇప్పుడు డి డ్రైవ్ లో ఒక కస్టమర్ అనే ఫైల్ ఉంది మనకి. అబ్సల్యూట్ పాత్ అంటే ఏమొస్తుంది, d:/click view, దాంట్లో కస్టమర్ అనే దాంట్లో కస్టమర్ ఫైల్. సో మనం ఇప్పుడు క్లిక్ సెన్స్ లో ఏం వాడుతున్నాం, అబ్సల్యూట్ పాత్ వాడుతున్నామా, రిలేటివ్ పాత్ వాడుతున్నామా? రిలేటివ్ పాత్ వాడుతున్నాం. రిలేటివ్ పాత్ అంటే ఏంటంటే రిలేటివ్ టు ది ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో ఒక్కసారి నువ్వు కనెక్షన్ క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్ నుంచి ఏ ఫైల్ అయినా తీసుకోవచ్చు. ఈ అబ్సల్యూట్ పాత్ ఇవ్వకుండా కనెక్షన్ ఇవ్వడానికి రీజన్ ఏందయ్యా అంటే మల్టిపుల్ కనెక్షన్ చెప్తా. ఇప్పుడు అప్లికేషన్ క్రియేట్ చేసాం, ఓకేనా. సోర్స్ ఫైల్స్ అనేవి డి డ్రైవ్ లో ఉన్నాయి, ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నాం, డి డ్రైవ్ లో ఉన్నాయి, ఓకే. అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేసావు. మూవ్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ ఇది ప్రాపర్ గా రన్ అవ్వాలంటే ఏమవ్వాలి, అక్కడ ఫైల్స్ అన్ని ఏ డ్రైవ్ లో ఉండాలి, డి డ్రైవ్ లోనే ఉండాలి. లేకపోతే స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏమైంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు, డి డ్రైవ్ లో ఆ ఫైల్ లేదని. అర్థమవుతుందా? అలా కాకుండా కనెక్షన్ నేమ్ ఉంది అనుకో, అర్థమవుతుందా, కనెక్షన్ నేమ్ ఉంది. సో ఇప్పుడు ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకో, డి డ్రైవ్ లో 10 ఫైల్స్ లోడ్ చేసావు.
ఓకేనా? 10 ఫైల్స్ లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ని సోర్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేశాం. ఓకే, అక్కడ డి డ్రైవ్ బదులు ఈ డ్రైవ్లో ఉన్నాయి ఫైల్స్, ఫోల్డర్ సేమ్, డ్రైవ్ డి బదులు ఈ మారింది. ఓకేనా? స్క్రిప్ట్ రన్ చేస్తే ఏమైంది, ఎర్రర్ వచ్చింది, ఎందుకు డి డ్రైవ్లో ఈ ఫైల్స్ లేవని. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ప్రతి టేబుల్కి వెళ్ళి ఏం చేయాలి, పాత్ మార్చుకోవాలి. ఎక్కడ పాత్ మార్చుకోవాలి, సపోజ్ ఇలా ఉందనుకో, క్యూడి నుంచి లోడ్ చేస్తున్నాను, ఇక్కడ మనకి కనెక్షన్ ఏముంది, ఇది కాకుండా ఈ డ్రైవ్ డి డ్రైవ్ ఉంది. సో ఏమో 10 టేబుల్స్కి వెళ్ళి ఏం చేయాలా, మార్చుకోవాలి. అదంటే అది అబ్సల్యూట్ పాత్ ఉంది. అదే రిలేటివ్ పాత్ ఉంది అనుకో, ఇక్కడికి వస్తావు, కనెక్షన్ ఎడిట్, ఇక్కడ సి డ్రైవ్ బదులు బ్యాక్ వస్తావు, డి డ్రైవ్ పెడతావు, సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఏమన్నా మారవాలా, ఏమక్కర్లా, కనెక్షన్ జస్ట్ ఎడిట్ చేస్తే సరిపోతుంది. సో ఫుల్ పాత్ ఇస్తేనేమో అబ్సల్యూట్ పాత్ అంటాం, అలా కాకుండా కనెక్షన్ యూస్ చేస్తేనేమో రిలేటివ్ పాత్ అని అంటాం. సో క్లిక్ సెన్స్ దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే రిలేటివ్ పాత్. అర్థమవుతుందా? ఓకే. Concatenation. 3 types of concatenation: auto concatenation, no concatenation, forceful concatenation. Auto concatenation, if 2 tables are having all similar column names, then those 2 tables will be concatenated automatically. No concatenation ante even the 2 tables are having, ninna చూపించే ఎగ్జాంపుల్ తోటి auto no concatenation, రెండు సేమ్ ఉన్నా కానీ డిఫరెంట్ గా ఉండాలి, డిఫరెంట్ టేబుల్స్ లో ఉండాలంటే నో కన్కాటినేషన్ వాడతాం. ఫోర్స్ఫుల్ అంటే ఏం లేదు, రెండు సేమ్ లేకపోయినా కానీ కన్కాటినేట్ చేసేస్తాం. ఎగ్జాంపుల్ క్యూబిడి ఇప్పుడే చెప్పా, టైప్స్ ఆఫ్ క్యూబిడి లోడ్స్ చెప్పా. జాయిన్ అంటే జాయిన్ విల్ కంబైన్ ద రోస్ వేర్ ద కీ వాల్యూ మ్యాచెస్. 4 టైప్స్ ఆఫ్ జాయిన్: ఇన్నర్ రో, లెఫ్ట్ రో, రైట్ రో, అవుటర్ రో. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ లో అన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, ఇది లెఫ్ట్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే రెండిట్లో సేమ్ రికార్డ్స్ మాత్రం వస్తాయి. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్ అన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అవుటర్ జాయిన్ అంటే అన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి, మ్యాచ్ అవ్వని దగ్గర నల్స్ వస్తాయి. రైట్ జాయిన్ పర్ఫార్మెన్స్ 2 టేబుల్స్ మెర్జ్ అయ్యి 1 టేబుల్ గా అవుతుంది, ఇలా అవుతుంది. అడ్వాంటేజ్ ఇది greatly reduces memory usage, increases processing speed and offers enormous flexibility, less cluttered data model. Default join వచ్చేసి outer join. Keep అంటే ఏంటి, కీప్ కూడా జాయిన్ లాగే సేమ్ ఆపరేషన్ చేస్తుంది, బట్ టేబుల్స్ ని 2 డిఫరెంట్ టేబుల్స్ లో సెపరేట్ గా ఉంచుతుంది. 3 టైప్స్ ఉన్నాయి: ఇన్నర్, లెఫ్ట్, రైట్. When we have one-to-one relationship between 2 tables, we will use join, and when there is many-to-many relationship between 2 tables, we will use keep to improve the performance. Synthetic key అంటే ఏంటి, if there is more than one common field between 2 tables, then synthetic keys will be found. ఎలా రిమూవ్ చేస్తానంటే రీనేమ్ చేయటం, commenting and deleting the columns which are not needed in the table, concatenation, joins, qualify operator. Qualify operator అంటే ఏంటి, qualify operator will rename the columns under the qualify statements to be table named and field name. Qualify star will rename all fields. We have to use qualify on the key field to keep the association between the tables. చెప్పాను కదా నేను, unqualified చేస్తేనే అసోసియేషన్ ఉంటుంది. Also after the table load, we need to use unqualified star to make sure all the later tables loads proper. అది చేయకపోతే మిగతా అన్ని టేబుల్స్ కూడా అలా రీనేమ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ సర్క్యులర్ రెఫరెన్సెస్ అంటే ఏంటంటే, if three tables in the data model are associated on different keys, not on the same key అయితే ఓకే, డిఫరెంట్ కీస్ తోటి A to B, B to C, C to A డిఫరెంట్ కీస్ తోటి అసోసియేట్ అయితే సర్క్యులర్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. We need to make one table as loosely coupled table. అది ఎలా చేస్తామని అంటే, స్క్రిప్ట్ మొత్తం లోడ్ అయిన తర్వాత కింద లూసెంట్ టేబుల్ 2 అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. సర్క్యులర్ రెఫరెన్సెస్ రిమూవ్ చేయడానికి మనం సింథటిక్ కీస్ రిమూవ్ చేయడానికి ఏమైతే మెథడ్స్ యూస్ చేసామో అన్ని కూడా యూస్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ లోడ్స్: ఇన్లైన్, ప్రిసీడింగ్, రెసిడెంట్, బైనరీ. ఇన్లైన్ లోడ్ అంటే ఏంటంటే, మనం మాన్యువల్ గా ఒక టేబుల్ క్రియేట్ చేసుకునేది ఇన్లైన్ లోడ్. లోడ్ స్టార్ ఇన్లైన్, స్టార్ బదులు మనం కింద కాలం నేమ్స్ ఏం తీసుకోవచ్చు మన ఇష్టం. సో ఇలా చేస్తాం. డీలిమిటర్ కామా బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. వేరే డీలిమిటర్ ఏదైనా ఇచ్చాము అని అంటే కింద సెమీ కోలన్ కి ముందు డీలిమిటర్ బ్రాకెట్స్ లో డీలిమిటర్ అని చెప్పేసి డీలిమిటర్ ఇస్తాం. నెక్స్ట్ ప్రిసీడింగ్ లోడ్. ప్రిసీడింగ్ లోడ్ అంటే ఏంటి అని అంటే, వన్ లోడ్ స్టేట్మెంట్ ఈస్ ప్రిసీడెడ్ బై అనదర్ లోడ్ స్టేట్మెంట్. ఒక లోడ్ స్టేట్మెంట్ ఇంకొక లోడ్ స్టేట్మెంట్ ముందు ప్రిసీడ్ అయితే దాన్ని మనం ప్రిసీడింగ్ లోడ్ అని అంటాం. ఒకే కాలం మీద మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ప్రిసీడింగ్ లోడ్ అనేది యూస్ చేస్తాం. సో దెర్ ఇస్ నో లిమిట్ అనమాట. ప్రిసీడింగ్ లోడ్ కి ఎన్ని లోడ్ స్టేట్మెంట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒక టేబుల్ కి. దెర్ ఇస్ నో లిమిట్. ఎగ్జాంపుల్ రెసిడెంట్ లోడ్. రెసిడెంట్ లోడ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే ఆ టేబుల్ యూస్ చేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేయడానికి రెసిడెంట్ లోడ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? బోత్ ద టేబుల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ స్క్రిప్ట్. రెండు టేబుల్స్ కూడా ఒకే స్క్రిప్ట్ లో ఉండాలి. ఒక అప్లికేషన్ లో ఉంటే ఒక అప్లికేషన్ లో ఉంటే కుదరదు. దీనికి ఎగ్జాంపుల్ గ్రూప్ బై కానీ ఆర్ బై కానీ వాడినప్పుడు రెసిడెంట్ వాడాలి ఖచ్చితంగా. మ్యాచ్ బైనరీ లోడ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లిక్ ఫైల్ నుంచి ఇంకొక క్లిక్ ఫైల్, అది క్లిక్ వ్యూ ఫైల్ అవ్వచ్చు, క్లిక్ సెన్స్ ఫైల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ దాన్ని చేయాలంటే అది. దీనికి లిమిటేషన్ సింటాక్స్
లిమిటేషన్స్ ఏంటంటే ఒకసారి మాత్రమే బైనరీ లోడ్ వాడగలవు, అది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఓకే, బైనరీ లోడ్ వాడినప్పుడు నీకు ఏంటంటే డేటా మాత్రమే వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, బట్ ఫ్రంట్ ఎండ్ విజువలైజేషన్స్ వేరియబుల్స్ రావు. అది సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఏ టాపిక్ కన్నా. హలో నై భయ్యా. గిరీష్ మీకు? లేదు స్వామి. నగేష్? అన్నా ఏం లేదు. నరేష్? అన్నా వాష్రూమ్కి వెళ్ళాడు, ఆ? వాష్రూమ్కి వెళ్ళాడు అన్న. సరే 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 ఓకే. అయితే సో ఓకే. మళ్ళీ ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే రేపటి నుంచి ఫ్రంట్ ఎండ్ చెప్తాను అనమాట, చార్ట్స్ చెప్తా. సో అందుకోసమే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను అనమాట. ఓకేనా? మండే నుంచి మీకు ఇంకా చార్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇవాళ రేపట్లో ఎవరికైనా ఇన్స్టాలేషన్ ప్రాబ్లం ఉన్న సీక్వెల్ సర్వర్ కానీ క్లిక్సెన్స్ కానీ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే మీకు మండే నుంచి ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీ ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే అన్న. ఓకే స్వామి. అనిల్ వస్తావా నువ్వు ఇవాళ? పని ఉందా నీకేమన్నా? నువ్వు ఎన్నింటికి వస్తావు? నేను ఇప్పుడే వస్తా, క్లాస్ అయిపోగానే స్నానం చేసి వచ్చేయడమే. సరే స్నానం చేసి వచ్చే, నో ప్రాబ్లం. సరే ఉంటావుగా? ఉంటా ఉంటా. సరే సరే అన్న, నీకేమైనా పని ఉంటే చెప్పు, లేకపోతే నీకు ఏ టైంలో ఫ్రీ అయితే ఆ టైంలో. ఇప్పుడు ఫ్రీ వచ్చేసే. సరే సరే అన్న, అయితే ఇప్పుడు వస్తే లంచ్ టైం కల్లా అయిపోద్దిగా పని. అలాగన్న. ఓకే హేమంత్, నువ్వు 11:30 కల్లా వచ్చేసే. 11:30 కల్లా అన్నా? ఓకే అన్న. ఓకే మరి రైట్. అయితే గిరీష్ నువ్వు డాక్యుమెంట్స్ పంపించేసి ఒకసారి హెచ్ఆర్ కాల్ చేసి మాట్లాడి నాకు కొంచెం అప్డేట్ చేయా. ఓకే స్వామి. ఓకే రైట్. అయితే మరా అన్నా నాగేష్ చెప్పు. నిన్న చెప్పా కదా మీకు ఇట్లా అన్నారని అడిగారు. ఏమని? అదే నిన్న ఆకాష్తో మాట్లాడా కదా,